హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియోలో మనం ఒక మంచి గేమ్ని చూద్దాము. జాగ్రత్తగా వాచ్ చేయండి మీరు. E4 E5 ఓకే. ఇందులో చాలా రకాలు ఉంటాయి. బిషప్స్ ఓపెనింగ్ దగ్గర నుంచి బోల్డెన్ రకాలు ఉంటాయి. కాబట్టి మనం అందులో ఒక వేరియేషన్ చూద్దాం. నైట్ F3 వేరియేషన్లో ఆడదాం. నైట్ F3 D6 నైట్ F3 D6 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తెలిసిన వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. తెలియని వాళ్ళు అయితే బాగా వాచ్ చేయండి. బిషప్ C4 వీక్ పాన్ మీద మనం అటాక్ చేస్తున్నాం. వీక్ పాన్ మీన్స్ F7 బ్లాక్స్కి. ఓకే, ఇప్పుడు నైట్ D7 వచ్చినప్పుడు ఏ విధంగా ఆడుతున్నారు అన్నటువంటిది మనం ఈ పొజిషన్లో ఉన్నప్పుడు అటాకింగ్ ప్లే ఏ విధంగా ఆడాలన్నటువంటిది మనం చెక్ చేద్దాం. వెంటనే ఏం చేస్తామంటే అటాకింగ్ ప్లేకి వెళ్తున్నాం కాబట్టి D4 ఆడతాం అనమాట. D4 ఆడడంలో చాలా మంచి గేమ్ వస్తుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఏమైనా గెస్ చేయగలరా? చాలామంది ప్లేయర్సే కదా చూస్తారు కాబట్టి ప్లేయర్సే కాబట్టి మీరు ఆటోమేటిక్గా గెస్ చేయగలగాలి. మరి ఒక 2 సెకండ్స్ మీకు ఛాన్స్ ఇస్తుందని చూడండి. ఓకే, D4కి నైట్ ఓపెన్ చేశారు అనుకుందాం. నైట్ F6 ఆడినప్పుడు మనం ఏం చేస్తామంటే పాన్తో క్యాప్చర్ చేస్తాం. D/E5 ఇక్కడ మనం 2 రకాలుగా వాళ్ళు క్యాప్చర్ చేస్తారు కాబట్టి F నైట్తో క్యాప్చర్ చేశారు అనుకున్నాం. E5 వెంటనే మనం ఏం చేస్తామంటే మన నైట్ తోటి ఈ నైట్ని క్యాప్చర్ చేస్తాం. అంటే నైట్ E5 అనమాట. ఇంకా ఆబ్వియస్లీ కంపల్సరీ ఏం చేయాలంటే పాన్ తోటే కొట్టాలి కాబట్టి D5లో ఓపెన్ చేసేవన్నమాట. మనకు కావాల్సిందే అది. దానికోసమని ఆటాడాం. D5 ఎప్పుడైతే ఓపెన్ చేశారో మనం ఏం చేస్తాం, క్వీన్కి సపోర్ట్ కింగ్ ఉంది కాబట్టి కింగ్ని కనుక పక్కకి జరపాలి కాబట్టి మనం ఏం చేస్తాం, బిషప్ శాకిస్తాం అనమాట. అందరికీ తెలిసిందే. తెలిస్తే ఓకే, గెస్ చేయగలగాలి. ముందు ఆ పొజిషన్ తెప్పించుకోగలగాలన్నమాట. క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. క్యాప్చర్ చేయకపోతే ఏమవుతుందో తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. క్యాప్చర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, తొందరపడి కొట్టాడు అనుకోండి క్వీన్ అప్. కింగ్ ఇంటూ బిషప్ అయితే క్వీన్ టు క్వీన్ అనమాట. ఇప్పుడు మన క్వీన్ కూడా పోయే ఛాన్స్ ఉంది. ఎలా చెప్పగలరా మీరు? బిషప్ తోటి చెక్ చెప్తారన్నమాట. బిషప్ B4 చెక్. మన చెక్ అయింది కానీ ఓపెన్ చెక్ అయింది కాబట్టి క్వీన్ పోతుంది. కాబట్టి ఇక్కడ దాకా ఎందుకు మనం క్వీన్ తోటి కాస్తామన్నమాట. ఆల్రెడీ మనం క్వీన్ తెచ్చుకున్నాము, పవర్ తెచ్చుకున్నాం కాబట్టి చక్కగా క్వీన్తో కాసినప్పుడు క్వీన్ క్యాప్చర్ చేస్తారు. నైట్ తోటి బిషప్తో కొడితే మళ్ళీ పాన్ అప్ అవుతుంది కాబట్టి మీరు నైట్ తోటి క్యాప్చర్ చేయండి. నైట్తో క్యాప్చర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక్కసారి మనకు చెక్ చేసుకుంటే అతను రాజు కదిలిపోయింది. పొజిషన్ నుంచి మిస్ప్లేస్ అయింది కాబట్టి క్యాదలింగ్ చేయలేడు. పొజిషనల్గా వైట్స్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆడాలి. ఇక్కడ నుంచి మీరు ఆడగలిగితే ప్రాక్టీస్ చేయండి. లేదంటే ఒకసారి మనం ఎలాగా అన్నటువంటిది చూద్దాం. బిషప్ ఓపెన్ చేశారనుకున్నాం. అతను మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా క్యాదలింగ్ చేసుకుంటాం మన రాజుకి. నెక్స్ట్ అతను చూసారు కదండి, మనకి ఆల్రెడీ ఒక బ్లాక్ పాన్ అప్లో ఉన్నాము. పాన్ గెయిన్ చేసాము, ప్లస్ రాజుని మిస్ప్లేస్ చేసాం కాబట్టి ఈజీగా గేమ్ విన్ అవుతారు అనమాట. ఇక్కడి నుంచి మీరు వీరైతే ప్రాక్టీస్ చేయండి మీరు.